జై శ్రీరామ్, భారత్ మాతాకు జై. మిత్రుల నమస్కారం. మిత్రులు, ఇప్పుడు ఒక్కటి గమనించండి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఎంపీ స్థానాలు ఎక్కువ గెలిచే తాకత్ వచ్చింది. ఆ తాకత్ విషయంలో మాట్లాడుకుంటుంటే కొంతమంది హయారాం గాళ్ళు గయారాం గాళ్ళు అటు నుంచి ఇటు జంపు, ఇటు నుంచి అటు జంపు. అదే దాని విషయంలో మాట్లాడుకుంటే నిన్న ఒక బీజేపీలో ఫస్ట్ నుంచి అంటే జనసంఘ్ నుంచి పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు పార్టీ విషయం పోరు. అట్లా అని చెప్పి బీజేపీ సిద్ధాంతాలు ఇష్టంతో వచ్చిన వాళ్ళు కొంతమంది అట్లా కూడా వాళ్ళు పోరు. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా పార్టీలోనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి కాకుండా ఆయన ఎలక్షన్లో ఒక పార్టీ మారుతాడు. ఆయన ఒక శేర్లింగపల్లి మాజీ ఎమ్మెల్యే కాంటెస్ట్ క్యాండిడేట్. ఆయన శేర్లింగపల్లి ఎక్కడో మొత్తానికి ఆయన పేరు గౌడు, శ్రీశైలం, కూనా శ్రీశైలం గౌడు అనుకుంటా. ఆయన పార్టీ దగ్గరికి పోగానే ఎట్లా రాసిరంటే బీజేపీకి భారీ షాకు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఒక వ్యక్తి వెళ్ళిపోతుండు అని చెప్పేసి రాసి. ఆయన బీజేపీ సిద్ధాంతాలతో వచ్చిన వ్యక్తి, ఆ సిద్ధాంతాలతో ఉన్న వ్యక్తి. చెప్పాలంటే బీజేపీ ఒక కార్యకర్త కష్టపడి 20-30 సంవత్సరాల జెండా మోస్తున్న కార్యకర్త పోతే బాధపడాలి. కానీ ఆయన ఎలక్షన్లో ఒక పార్టీ మారి ఆయన పోతే బాధపడేదే ఉంది. దానికి తోడు ఈటల రాజేందర్కు భారీ షాకు, ఈటల రాజేందర్కు పెద్ద షాకు అని చెప్పేసి మాట్లాడతారు. అది అసలు ఆయన పోవడం వల్ల ఈటల రాజేందర్కి షాక్ అయింది. ఆయన ఉంటేనే ఏమైనా ఓట్లు పడతాయా? బీజేపీకి ఇవాళ చూడు, ఎక్కడ పోయినా ఏడికి పోయినా ఒక్కటే మాట, మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ గారిని చూసి ఓట్లేస్తారు తప్ప ఇక్కడ ఉన్న ఏ లీడర్ని చూసి ఓట్లేసే పరిస్థితి లేదు. ఎంపీలుగా నరేంద్ర మోడీ గారిని చూసే వేస్తున్నారు. అది ఈటల రాజేందర్ కానీ, రఘునందన్ రావు గారు కానీ, లేకుంటే కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ,